బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం అంటే రామక్క సాంగ్ గుర్తుకు వస్తుంది. ఈ సాంగ్ ఎక్కడ చూసినా మారు మోగింది. జనంలోకి కూడా అదే స్థాయిలో వెళ్ళింది. పల్లె నుంచి పట్టణం వరకు ఈ సాంగ్ పాపులర్ అయింది. బీఆర్ఎస్ కూడా ఆ పాటని ఓన్ చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాట ఎక్కడ వినిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఈ పాటను కూడా పక్కన పడేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు గులాబీ బాస్ ప్రస్తుత ప్రచారంలో కొత్త సాంగ్స్ కూడా రాయించుకున్నారు. ప్రస్తుతం ఆ సాంగ్ జనంలో మంచి ఊపును తెస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. సౌమ్య, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది రామక్క సాంగ్ పబ్లిక్ లో బాగా గుర్తొస్తోంది. ఈ సాంగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో మారుమోగింది. జనంలో కూడా అదే స్థాయిలో వెళ్ళింది. పల్లె నుంచి పట్నం వరకు ఈ సాంగ్ చాలా పాపులర్ అండ్ ఫెమిలియర్ కూడా అయింది. బీఆర్ఎస్ కూడా ఈ పాటను ఓన్ చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటమి ఎప్పుడైతే చవి చూసిందో మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాట ఎక్కడ కూడా వినిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఈ పాటను కూడా పక్కన పడేసినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం గడిచిన వారం రోజులుగా కూడా చూస్తున్నాం. మనము కేసీఆర్ పొలిటికల్ క్యాంపెయినింగ్ ఎక్కడ చేసినా కూడా ఈ పాట అనేది ఎక్కడ కూడా ప్లే అవ్వట్లేదు. అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఈ పాటని ఎక్కడ కూడా అసలు మనం వినట్లేదు అనేది చెప్పుకోవాలి. అయితే బేసిక్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఓడిపోయారో ఈ పాటని పెద్దగా ఇప్పుడు బీఆర్ఎస్ వాడట్లేదని కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత ప్రచారంలో కొత్త సాంగ్స్ కూడా రాయించుకుంటున్నారనేది కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆ సాంగ్ జనంలో నుంచి మంచి ఊపును కూడా తెస్తుంది అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కి మాత్రము ఈ పాట కలిసి రాలేదనే చెప్పాలి. రామక్క పాట అనేది అసెంబ్లీలో మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్ లో ఉంటే సో ఆయన ఎలక్షన్ సందర్భంగా నల్గొండ గద్దర్ గా పేరొందిన ఆయనతోని కూడా ఒక పాట రాయించుకున్నారు. ఆ పాట చాలా ఫెమిలియర్ అయిపోయింది. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చిందని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి. సో ఆ సాంగ్ విపరీతంగా పబ్లిక్ లో మ్యాసెస్ లో విపరీతంగా వెళ్లడంతో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కి ఇది ఓల్డ్ సాంగ్ అయిపోవడము, పెద్దగా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఈ పాట పెద్దగా ప్రభావితం చూపెట్టకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ నల్గొండ గద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎలక్షన్ టైంలో కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మూడు జెండాల సింగం బయలుదేరినాడు రేవంత్ అన్న అని ఆ సాంగ్ ఏదైతే ఉందో అది చాలా పాపులర్ అయిపోయింది. దొంగ ధరల భరతం పడతాడు అనే సాంగ్ పబ్లిక్ లో మాసివ్ గా వెళ్ళడము, అలాగే పబ్లిక్ కూడా ఆ సాంగ్ ని ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయడము ఇదంతా కూడా మనం చూసాము. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కి మాత్రము ఈ రామక్క పాట అనేది పెద్దగా అది ఎక్కడ కూడా వినిపించట్లేదు. దాన్ని వాడాలనుకో అనే ఆలోచన కూడా బీఆర్ఎస్ లేదు. గులాబీల జెండా అని కూడా ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ కూడా పెద్దగా దాన్ని కూడా వాడట్లేదు. అయితే ఎంపీ ఎన్నికల కోసం మాత్రము ప్రత్యేకంగా పాటలు కూడా కొన్ని సాంగ్స్ ని రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ప్రస్తుతానికైతే ఇంకా ఆ సాంగ్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. ఇంకా టైం పడుతుంది పబ్లిక్ లో వెళ్ళేటందుకు. కానీ ఓల్డ్ సాంగ్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాడట్లేదనే మనము చెప్పుకోవచ్చు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.